హాయ్ హలో వెల్కమ్ టు మీ ప్రభావతి ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో మెయిన్గా మనం తీర్చుకోవాల్సిన స్కానింగ్ ఎన్టీ స్కానింగ్ అండి. ఈ ఎన్టీ స్కానింగ్ అనేది ఎప్పుడు చేస్తారు, ఎన్టీ వాల్యూ అనేది ఎంత ఉండాలి, ఎన్టీ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎన్టీ స్కాన్ చేయించుకోవడం వల్ల ఏం తెలుస్తుంది అండ్ మనము జెండర్ని ప్రెడిక్ట్ చేయగలుగుతామా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. అండ్ రిపోర్ట్ని ఎలాగా రీడ్ చేయాలి, ఎలా మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఇంకా రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. యాంటీనెంటల్ స్కాన్ విత్ ఎన్టీ స్కాన్, ఎర్లీ టీఫా, సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ ఫీటస్, యూట్రస్లో సింగిల్ ఫీటస్ ఉంది అని నోటెడ్ అయింది. ప్లజెంటల్ రియాక్షన్ నోటెడ్ పోస్టీరియర్లీ, అంటే ఇక్కడ మనకి ప్లజెంటా అనేది బేబీకి బ్యాక్ సైడ్న ఉంది అనేది ఇక్కడ రిపోర్ట్లో అయితే కనిపిస్తుంది. పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను, చూసేసేయండి. సబ్ కొరియానిక్ బ్లీడ్, ఎలాంటి బ్లీడింగ్ అయితే లేదు. లైకర్ అడెక్యువేట్, అంటే ఉమ్మనీరు సరిపడినంత ఉంది అని మనకి రిపోర్ట్లో కనిపిస్తుంది. ఫీటల్ హార్ట్ రేటు 160 బీట్స్ పర్ మినిట్ రెగ్యులర్, అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో కాబట్టి 160 బీట్స్ అనేది నార్మలే అండి. అంటే మనకి ఇంకా మంత్స్ గడిచేకుంది బేబీ హార్ట్ బీట్ కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది స్కానింగ్స్లో. నెక్స్ట్ స్కానింగ్స్లో చూసినట్లయితే సర్వైకల్ లెంత్ 3.8 సెంటీమీటర్స్, సో ఇది కూడా నార్మల్గానే ఉంది. ఇది మదర్కి సంబంధించింది. ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్. నెక్స్ట్ బయోమెట్రీ, సిఆర్ఎల్ క్రౌన్ రంప్ లెంత్ అండి. దీన్ని బట్టి చాలా మంది ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు బేబీ బాయ్ గర్ల్ అనేది. అదంతా కూడా మిత్ అండి. ఇక్కడ చూసినట్లయితే 6.66 సెంటీమీటర్స్. దీని గురించి ఇంకా ఫ్యూచర్లో వీడియోస్లో మీకు క్లారిటీగా మీకైతే చెప్తాను. నెక్స్ట్ జెస్టేషనల్ ఏజ్ అనేది 13 వీక్స్ 0 days అండి, అంటే 13 వీక్స్ అప్పుడు ఈ ఎన్టీ స్కానింగ్ అయితే చేశారు. అన్ఎంప్లాయిడ్ మార్కర్స్, సో దీనిలోనే మనకి బేబీకి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. అసలు ఎన్టీ స్కానింగ్ ఎందుకు చేస్తారు అంటే మెయిన్గా 2 things అయితే చూస్తారు. ఒకటి నాజల్ బోను అండ్ నెక్స్ట్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ వాల్యూ అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఈ నాజల్ బోన్ అనేది సీన్ అయితే ఉంది అండి. 2.54 mm నోటెడ్ అని ఉంది, అంటే ముక్కు ఎముక గురించి మనకి ఇక్కడ కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేశారు, కనిపిస్తుంది. వాల్యూ కూడా నార్మల్గానే ఉంది. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ వాల్యూ ఈజ్ 1.62 mm అండి. అసలు ఈ ఎన్టీ అనేది ఏంటంటే నెక్ బ్యాక్ సైడ్ స్కిన్ దగ్గర లిక్విడ్తో ఉంటుంది ఆ స్పేస్, దాన్ని మెజర్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు మెజర్ చేయాలి అంటే 11 వీక్స్ నుంచి 14 వీక్స్ లోపు అనమాట. సో అప్పుడు మాత్రమే క్లియర్గా వాల్యూ అనేది తెలుస్తుంది. ఈ వాల్యూ అనేది అల్ట్రాసోనోగ్రఫిక్ ఇమేజెస్ ద్వారా మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఈ ఎన్టీ స్కానింగ్ చేయడం వల్ల ఏదైనా క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటూ ఉంటారండి. అసలు ఎన్టీ వాల్యూ అనేది 3 బిలో ఉండాలి, అంటే నార్మల్ రేంజ్ వచ్చేసి 1 mm నుంచి 2.9 mm వరకు నార్మల్ అండి. సో అంత 3 కన్నా ఎబోవ్ ఉంది అంటే కొంచెం రిస్క్ ఉంది అని, సో దాన్ని బట్టి మనకి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎన్టీ వాల్యూ అనేది 1.62 mm ఉంది, విత్ ఇన్ ద నార్మల్ లిమిట్స్ ఫర్ ద జెస్టేషనల్ ఏజ్ అని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. డక్టస్ వెనసిస్ అండి, ఇది బ్లడ్ ఫ్లో గురించి ఈ బాగానే ఉంది అనేది మనకి రిపోర్ట్లో అయితే ఉంది. సో ఆక్సినేటెడ్ బ్లడ్ని ఇది అంబ్లికల్ వెయిన్ నుంచి ఇక లివర్కి ఫ్లో అయితే చేస్తూ ఉంటుంది. పిఐ అంటే పల్సటిలిటీ ఇండెక్స్ అండి, ఇది వాల్యూ అనేది 0.9 ఉంది. ఈ పిఐ అనేది పల్సటిలిటీ ఇండెక్స్ ఎందుకు వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు అంటే మదర్కి ప్రీ ఎక్లాంప్సియా వస్తుందేమో ఫ్యూచర్లో అనేది తెలుసుకోవడం కోసం ఈ పిఐ అనేది చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి గ్రోత్ రిస్ట్రిక్షన్స్ గురించి కూడా ఈ పిఐ అనేది చెక్ చేస్తారు. దీని అసలు నార్మల్ వాల్యూ వచ్చి 0.37 to 1.84 వరకు కూడా ఉండొచ్చండి. ఇది నార్మల్ అని ఉంది. నెక్స్ట్ బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ అయితే లేదు. నెక్స్ట్ స్టొమక్ బబుల్ అపియర్, స్కల్ వాల్ట్ అపియర్స్ నార్మల్ అనమాట. స్కల్కి కూడా సంబంధించినంత కూడా నార్మల్గానే కనిపిస్తుంది అని మనకి ఇక్కడైతే రిపోర్ట్లో వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇదంతా కూడా బేబీకి సంబంధించింది కాబట్టి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మీ రిపోర్ట్ని మీరు అర్థం చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా మీకైతే ఈ వీడియోలో చెప్తున్నాను. నెక్స్ట్ ఇంట్రాక్రానియల్ ట్రాన్స్లూసెన్సీ అండి. ఈ ఇంట్రాక్రానియల్ ట్రాన్స్లూసెన్సీని ఎందుకు మెజర్ చేస్తారంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏదైనా
ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని ఒక మార్కర్ లాగా యూస్ చేస్తారు. దీని వాల్యూ అనేది 1.6 mm నార్మల్గానే ఉంది అని మనకి రిపోర్ట్లో అయితే వచ్చింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రైట్ యూట్రైన్ ఆర్టరీ పిఐ 1.5, లెఫ్ట్ యూట్రైన్ ఆర్టరీ పిఐ వాల్యూ ఇస్ 1.6. సో ఇది బేబీకి బ్లడ్ ఫ్లో అయితే చేస్తూ ఉంటుందండి. ఈ వాల్యూస్ నార్మల్ లిమిట్స్లోనే ఉన్నాయని మనకి రిపోర్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ఇంప్రెషన్ చూడండి, ఇంప్రెషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సింగిల్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ ఆఫ్ 13 weeks 0 days జెస్టేషనల్ నోటెడ్ విత్ ఇన్ ద నార్మల్ సర్వైకల్ లెంత్, ఎన్టీ స్కాన్ 1.62 mm విత్ ఇన్ ద నార్మల్ లిమిట్స్ అండి. నార్మల్ ఎర్లీ టిఫా. సో ఇలా అయితే రిపోర్ట్ వస్తే అంతా కూడా నార్మల్గా ఉన్నట్టు. ఏదైనా డిఫెక్ట్ ఉంది అంటే మీకు ఇంప్రెషన్లోనే క్లియర్గా తెలుస్తుంది. ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఇలాంటి చాలా వీడియోస్, ప్రెగ్నెన్సీ రిలేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇది నా ఎన్టీ స్కానింగ్ రిపోర్ట్ అండి. ఎలా అర్థం చేసుకోవాలో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.